హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోలేని. ఇప్పుడు మనము స్వీట్ కార్న్ క్యాప్సికమ్ కర్రీ చేసుకుందామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే, ఎటువంటి ఎక్కువ మసాలాలు లేకుండా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకుందాం, లేతగా ఉండేటివి తీసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక 12 మిరియాలు తీసుకుందాము, 1 ఇంచు చెక్క, 2 ఇలాచీలు, లవంగాలు ఒక 4, జీడిపప్పు పలుకులు ఒక 8, సన్నగా కట్ చేసుకున్న టమోటాలు ఒక 2 తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ 2 తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా 1 మినిట్ బాగా వేయించేసుకోవాలి ఆనియన్స్. ఇప్పుడు 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నట్టు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీ రుచికి తగినట్టుగా తీసుకోండి. ఇప్పుడు స్వీట్ కార్న్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము. ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 1 మినిట్ బాగా మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాము. 1 మినిట్ తర్వాత స్వీట్ కార్న్ కూడా బాగా మెత్తగా మగ్గిపోయినాయి. ఇప్పుడు గరం మసాలా 1/2 టేబుల్ స్పూను, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూను, పసుపు 1/2 టేబుల్ స్పూను, మిరియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూను, మిరప్పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా 1 మినిట్ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అదే జార్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని వేసేసుకుందాము. అలాగే 1 గ్లాసు వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసుకొని 1 మినిట్ బాగా తెల్లనిద్దాము కర్రీని. ఈ విధంగా తెల్లుతున్నప్పుడు క్యాప్సికము 1 సన్నగా కట్ చేసేసుకునేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కస్తూరి మేతి కొద్దిగా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని 1 మినిట్ ఉడకపెట్టుకుందాం. ఇప్పుడు 1 మినిట్ తర్వాత తీసి బాగా మిక్స్ చేసుకొని కర్రీని కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఈజీగా స్వీట్ కార్న్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చపాతీలేకి, బగారా రైస్లేకి బాగుంటుంది. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.